రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకటపద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. మార్చి 15 వరల్డ్ స్లీప్ డే. మనందరికీ తెలుసు మనకి ఎన్ని గంటలు నిద్ర అవసరము, నిద్ర లేకపోతే మనం ఎంత ఇబ్బందులు పడతామో, హెల్త్ ఫిజికల్గా మానసికంగా కూడా ఎంత ఇబ్బంది పడతామని తెలుసు. అసలు మంచిగా నిద్రపోవడానికి మనం ఒక 10 టిప్స్ ఈరోజు మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను. దీని మీద ఆల్మోస్ట్ 4 to 5 వీడియోస్ స్లీప్ మీద మాట్లాడడం జరిగింది. అది నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి స్లీప్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మనం బెటర్ స్లీప్ రావడానికి ఏంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి రెగ్యులర్గా ఏంటంటే మన బయలాజికల్ రిథమ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం మార్నింగ్ అంతా మెలకుగా ఉంటాము, రాత్రి పడుకుంటాము. ఆ రాత్రి పడుకోవడము, మెలకుగా లెగడము అన్నది ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ మనం మెన్షన్ చేస్తే, అంటే నైట్ మనం 10 o'clock పడుకుంటే మార్నింగ్ 5 o'clock లెగడము, అట్లా ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. బెస్ట్ టైం ఫర్ స్లీప్ ఏంటంటే నైట్ 10 PM, మార్నింగ్ 5 o'clockకి మనం నిజంగా లెగ్గలిగితే దట్ ఇస్ ది మంచి ఐడియల్ టైం స్లీప్ గ్యాప్ మనకు సరిపోతుంది. రెండోది, మధ్యాహ్నం పూట ఎప్పుడైనా మీకు స్మాల్ న్యాప్ వచ్చిందనుకోండి, మీకు బాడీ టైర్డ్ అనిపించి స్మాల్ న్యాప్ తీసుకోవాలనిపిస్తే నాట్ మోర్ దాన్ 20 minutes న్యాప్ తీసుకోవచ్చు. దాని మూలంగా ఏమవుతుందంటే రిఫ్రెష్ అవుతాం మనం. ఎప్పుడది న్యాప్ మనకి బాడీ చెప్తుంది, నిద్ర వస్తున్నట్టు ఉండడం అనిపించినప్పుడు ఏంటంటే ఆ టైంలో స్మాల్ న్యాప్ తీసుకోవడం. మోర్ దెన్ 20 minutes దాటి 30 minutes ఇంకా బియాండ్ దాటి 1 hour 2 hours అయిపోతుంది, మళ్ళీ నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అంచేతే మన రిథమ్, బయలాజికల్ రిథమ్ డిస్టర్బ్ అవ్వకుండా, సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మధ్యాహ్నం తీసుకునే న్యాప్ 20 minutes దాటకుండా మీరు ప్రయత్నం చేయాలి. మూడోది, మనకి ఏదైతే కొన్ని అలవాట్లు ఉంటాయి, కొంతమందికి నైట్ టైం ఆల్కహాల్ తీసుకునే అలవాటు, కొన్ని రకాల నైట్ టైం బెడ్ కాఫీ తీసుకునే అలవాటు, ఇలా ఎవరికైతే అలవాటు ఉంటాయో అలవాట్లు కొంచెం మార్పు చేసుకోవాలి. ఎందుకోసం అంటే అవన్నీ కూడా స్టిమ్యులేటర్స్. ఎగ్జాంపుల్గా ఇంకా చెప్పాలంటే మనం కాఫీ టైం ఉందనుకుందాము, సైంటిఫిక్గా సాయంత్రము 4 గంటల తర్వాత నుంచి మనం యాక్చువల్గా కాఫీ తీసుకోకూడదు. ఎందుకంటే ఏదైతే కెఫిన్ ఉంటుందో, కాఫీ కానీ టీ కానీ, ఆ కెఫిన్ ఆటోమేటిక్గా మనకి నిద్రని నైట్ డిస్టర్బ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నైట్ తీసుకునే స్నాక్స్, మనం 7 PM తర్వాత స్నాక్స్ తీసుకోకుండా, అంటే పడుకోవడానికి ఆహారం తీసుకోవడం మధ్యలో మినిమం 2 to 3 గ్యాప్స్ ఉంటే దట్ ఈస్ ద ఐడియల్ టైం అనమాట. ఆ గ్యాప్ ఉండాలి. అప్పుడు ఏముందంటే మన నైట్ నిద్ర మంచిగా పడుతుంది. అలాగే మనం ఎక్సర్సైజ్ చేసే టైం, అది మనం నైట్ ఎక్సర్సైజ్ చేస్తే నైట్ కూడా మనం స్లీప్ డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత రెగ్యులర్గా మార్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి మనం ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే నైట్ డిస్టర్బెన్స్ మనకి తక్కువ ఉంటుంది అనమాట. సెకండ్, నైట్ మంచం బెడ్ని బెడ్ లాగానే వాడుకోవాలి. అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ది స్లీప్ అండ్ ఫర్ ది మనకి ఇంకొక రిక్రియేషన్ పర్పస్ కానీ, లేకపోతే ఏదైనా అక్కడ కూర్చొని కంప్యూటర్తో ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ అలాంటి పనులు చేయకూడదు. సాధ్యమైనంత వరకు బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోండి, నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. లైటింగ్ ఎంత డిమ్ చేసుకోగలిగితే అంత డిమ్ లైట్లో ఉండాలి, ఆర్ నో లైట్. ఎందుకంటే మనకి ఏదైతే మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ ఏదైనా మన నైట్ పడుకునే ముందు కానీ చూస్తే ఆటోమేటిక్గా దాని యొక్క లైట్ మన కంటి మీద పడి మన మెలటోనిన్ అనే హార్మోన్, ఏదైతే మన స్లీప్ హార్మోన్ ఉంటుందో అది తగ్గి మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. ఇలా కొన్ని రకాల డిస్టర్బెన్స్ లేకుండా మనం చూసుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి స్లీప్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ పాటిస్తారు. ఎప్పటిదాకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ వెంకటేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ మీరు పరిగణలో తీసుకొని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.